హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్. మగవా ట్రెండింగ్ డిజైన్స్లో రోజుకు 2 వీడియోస్ వచ్చేస్తాయి ఈ రోజు నుంచి. సో ఏ వీడియోస్ వస్తాయి, దసరాకి ఏం కలెక్షన్స్ వచ్చినాయి, ఎంత తక్కువ కాస్ట్లో ఇస్తున్నాం, అందరిలో ఏమి ఇంత పర్సంటేజ్ వేసేసుకొని 30% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అని చెప్పం. రీజనబుల్ ప్రైజెస్లో మీరు మంచి క్వాలిటీలో హ్యాపీగా జెన్యూన్గా మీకు చెప్తాను, ఓకేనా? సో డిస్కౌంట్స్ పేరుతోటి లేదండి. సో ఈ చీర ఆల్రెడీ మీకు నాకు తెలిసి క్విక్ బిట్లో చూసుంటారు. మొన్న ఏమేమి శారీస్ వచ్చాయి అనేది మనం ఒక క్విక్ బిట్ చేసాం కదా, దాంట్లో చూసుంటారు. ఏం శారీస్ అంటే షిఫాన్ విత్ జార్జెట్ మిక్స్లో చాలా డిఫరెంట్గా ఉందండి. అసలు శారీ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం మీకు జూమ్ చేయనా, చికెన్ కర్రీ వర్క్ లాగా మీకు వచ్చింది మొత్తం శారీ అంతా. మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుందా, కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వన్స్ ఈ శారీస్ కనుక మీరు పర్చేజ్ చేసినప్పుడు ఒక్కసారి మీరు ఏం చేస్తారు అంటే వీడియో కాల్ చేసి చూడండి. మొత్తం థ్రెడ్ వర్క్ తోటి చికెన్ కర్రీ వర్క్ లాగా మొత్తం ఇచ్చాడు అనమాట. అసలు చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది సారీ. చూడొచ్చు, మీకు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది. సో బ్లౌజెస్ కూడా అన్ని సెల్ఫ్ కలర్లోనే వచ్చేసాడండి. నాకు తెలిసి అంతా ఇదే డిజైన్, మీకు కలర్స్ మాత్రం చేంజ్ అయితే డిజైన్ మాత్రం ఇదే ఉంటుంది అన్ని శారీస్కి. శారీ చూడొచ్చు ఎంత బాగుందో క్వాలిటీ అయితే. చాలామంది ఎలా వాష్ అనేది చాలా శారీస్ గురించి అడుగుతున్నారు. మంగళగిరి శారీస్ కూడా ఎలా వాష్ చేయాలి, డ్రై వాష్ ఇట్లా అని అడుగుతున్నారు. సో అట్లనే ఈ శారీస్ వచ్చేసి షాంపూ వాష్ అండి. మైల్డ్ లిక్విడ్ సర్ఫ్ తోటి మీరు వాష్ చేసుకోవచ్చు, మైల్డ్ వెరీ మైల్డ్ లిక్విడ్ సర్ఫ్ తోటి. కానీ అసలు చీర మాత్రం ఉంది. వీటి లుక్ అయితే నిజంగా ఇలా చూస్తే కనిపించదు, కడితేనే కనిపిస్తుంది అనమాట. మీకేమో కట్టి చూపించాలంటే వీటిని నేను కట్టాలి, బట్ నాకేమో అట్లా ఇష్టం ఉండదు. నేను కట్టింది ఇంకొకరికి సేల్ చేయడం అనేది ఇష్టం ఉండదు. మనమేమి ఒక్కొక్క చీరలు వందల చీరలు మనం తీసుకురాము. మనం తీసుకొచ్చేది హ్యాండ్ పిక్ చేసి చాలా బాగుండి డిఫరెంట్ డిజైన్ ఉంటే మనం అలా ఒక్కసారి మ్యాక్సిమం ఒకటి, సారీ మ్యాక్సిమం 2 లేదంటే 1 అట్లా. కేవలం ఈ చీర మనం సేల్ చేస్తుంది 1375 రూపీస్ కదండి. సో అంటే 1300కి 75 ఏముందిలే కానీ విత్ ఫ్రీ షిప్పింగ్. శారీ క్వాలిటీ అయితే అద్భుతంగా ఉంది, హ్యాపీగా కొనుక్కోవచ్చు. ప్లెజెంట్గా రోజు చీరలు కట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు అయితే బాడీ హగ్గింగ్ శారీ. అసలు కొద్దిగా లావు ఉన్న వాళ్ళు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సన్నగా ఉన్న వాళ్ళు కడితే చాలా స్టైలిష్గా ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళు కట్టినా కూడా చాలా సన్నగా కనిపిస్తారు, ఎందుకంటే బాడీ హగ్గింగ్ శారీ కాబట్టి. దీంట్లో కలర్స్ చూసేద్దాం. కొంచెం డార్క్ చాక్లెట్ షేడ్ ఉంది కదండి, ఏమంటారంటే అది కైండ్ ఆఫ్ పర్పుల్ మిక్సింగ్ డార్క్ కలర్, డస్టీ కలర్లో ఉందన్నమాట. ఇవన్నీ కూడా కలర్స్ ఎలా చూసేసరికి రస్టిక్ కలర్లో ఉంటున్నాయి, కానీ బట్ ఓపెన్ చేసి వేస్తుంటే చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నట్లున్నాయి అనమాట. సో ఇది వచ్చేసి చూసారు కదా, పర్పుల్ ఐ మీన్ మజెంటా పర్పుల్ షేడ్, ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీలో చాలా డిఫరెంట్గా ఉండింది. ఇది వచ్చేసి గ్రీన్. అదేవిధంగా ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉంది, కనిపిస్తుంది కదా, మళ్ళీ బ్లూ కలర్లో ఉంది. ఇది కొంచెం ఎటకారంగా ఉండదు కదా, కానీ చెప్పాలి. మీరేమో ఎక్కడైనా ఇవన్నీ తీసుకుని వెళ్ళి ట్రోల్ వేసుకుంటే అసలు అబ్బో భయంకరమైన ట్రోల్ స్టఫ్ ఇదంతా. ఇది బ్లూ, ఇది పింక్, ఇది రెడ్, చక్కగా ట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఎవరు పాపం ట్రోలర్స్ మీమర్స్ ఇంకా మన మీద పడలేదు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. కర్మగాలి వీడియో కనుక వైరల్ అయ్యి రేపొద్దున ట్రోలర్స్ మీమర్స్ ఈ సేల్ ఆన్లైన్ సేల్ చేసే వాళ్ళ మీద పడ్డారంటే బోల్డ్ అంత ట్రోలింగ్ కంటెంట్ ఉంటుందన్నమాట. మంచి సంపెంగ రంగు అంటాను నేనైతే. మీరేమంటారు? మస్టర్డ్ ఎల్లో అంటారు. చెప్తుంది చాలా స్టైలిష్గా మస్టర్డ్ ఎల్లో అని. అంతే కదా, మనం ఏమన్నా చిన్నప్పుడు సంపంగ రంగు. నేను ఎందుకంటానంటే నాది చిన్నప్పుడు ఫస్ట్ టైం ఫంక్షన్ చేస్తారు కదా, ఆ ఫంక్షన్ కలర్ ఇదే, శారీ కలర్. మా అమ్మ 10 సార్లు చెప్పేది సంపెంగ రంగులో తీసుకున్నాం, సంపెంగ రంగులో అంటే దీనికి ఆరెంజ్ టింజ్ కలిపి ఉంటుంది అనమాట. సో అలా మా మేడం ఏంటి ఇంత ఘోరమైన కామెడీ చేస్తున్నారు అనుకుంటారు వీళ్ళు. ఇది గ్రీనే అండి. ఈ గ్రీన్కి తేడా ఏంటి చెప్పండి. ఇప్పుడు
తెలీదు. చెప్పండి ఏ కలర్స్ అయినా. ఒక గ్రీన్ లో అన్ని రకాలు వస్తాయి. ఏ గ్రీన్ అని చెప్తుంది. ఇది గ్రీనిష్ బ్లూయిష్ గ్రీన్. టర్కిష్ బ్లూ మేడం. ఏది ఇది టర్కిష్ బ్లూ అంట. చైనా బ్లూ చెప్పు. లండన్ బ్లూ. టర్కిష్ లో టర్కీలో ఒక బ్లూ, ఇండియాలో ఒక బ్లూ ఉంటుంది అంటే రామచంద్ర. ఈ కలర్ కాంప్లెక్షన్ ఉంది చూసారు మాస్టారు, మామూలుగా లేదనమాట. సో అది ఇది ఇది ఏమంటారు దీన్ని, కొంచెం గ్రీనిష్ బ్లూ ఆకైనా ఏదో బ్లూ అండి మొత్తానికి. ఇవి మన దగ్గర ఉన్న కలర్స్ అయితే ఓవర్నైనా అసలు ఈ కలర్ ఫోబియా ఏంటో నాకు అర్థమైతే అవ్వదు. సో ఈ స్టాక్ మన దగ్గర ఉంది. ఇందులో ఒకసారి వెళ్ళిపోయింది కదా, 2 సారీస్, ఒకటి మెరూన్, ఒకటి 2 సారీస్ వెళ్ళిపోయాయి. మీకు చూపించే లోపే వెళ్ళిపోతుంటే నాకు ఇప్పుడు సెట్కి వచ్చి ఇప్పుడు ఎన్ని చూపించా 1 2 3 5 అట్లా కదా, 6 8 అట్లా వస్తాయి సెట్కి వచ్చి. ఈ వెళ్ళిపోతుంటే వీటిని చెయ్యాలా వద్దా ఏం తెలియట్లేదు అనమాట, కన్ఫ్యూజన్లో. అసలు వీళ్ళు ఏమంటారు, మేడం మీరు అసలు స్టాక్ వచ్చినప్పుడు ఓపెన్ చేస్తూ ఆ వీడియోస్ చూపించద్దు మేడం, మీరు లైవ్ పెట్టిన రోజే వెళ్ళిపోతున్నాయి మేడం చాలా చీరలు. వీళ్ళేమో అలా చెప్తారు, 2 వెళ్ళిపోతుంటే. కానీ మీకు ఆ ట్రస్ట్ ఉండాలి కదా. హౌ వీఆర్ గెటింగ్ స్టాక్, మేము ఎలా సెగ్రిగేట్ చేసుకుంటాము, ఏం తీసుకొచ్చామని చూపించాలని ఒక ఆత్రం నాలో ఉంటుంది. మీరు వాటినే ఎక్కువ ఇష్టపడతారు. సో ఇలా అయిపోయింది అనమాట. మంగళగిరి కూడా అంతే. సో మంగళగిరిలో కూడా ఓపెన్ చేసినప్పుడు వీడియోస్ చాలామంది అవి చూసే చాలా సారీస్ పర్చేజ్ అయితే చేసేసారు. ఇప్పుడు వీడియోస్ చేద్దామంటే సఫిషియెంట్గా అంటే ఒక ఐటమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్లెయిన్ సారీస్ ఉన్నాయి, మీకు ఈరోజు వీడియో పెట్టాను. ప్లెయిన్ సారీస్ నిన్న వెళ్ళిపోయినాయి కదా, నిన్న ఎన్నో వెళ్ళాయండి. నిన్న మొన్న కూడా ఏదో 2 వెళ్ళినట్లుంది. మొన్న ఒకటి అట్లా పెట్టాలి అంటే అదే అంటున్నా. సో ఈ ప్రాబ్లం ఉందన్నమాట. ఓకే చూద్దాం. అంటే మేము ఇప్పటివరకు ఏంటి అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా నేనే వెళ్తాను స్టాక్ తీసుకురావడానికి. ఎందుకు అంటే నాకు అట్లా ఏదో మనం ఏమంటారంటే హోల్సేలర్స్ నుంచి మనకు తెలిసిన వాళ్ళు అయినా సరే వేసేసుకున్నాము అట్లా కాదు. నా టింజ్ ఉండాలి అందులో, నా కైండ్ ఆఫ్ సెలెక్షన్ అందులో ఉండాలి. బికాస్ ఆఫ్ ఐఎమ్ ప్రౌడ్లీ సెడ్ దట్ నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో అవి ఆగకుండా వెళ్ళిపోతాయని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు. నేను సెలెక్ట్ చేస్తేనే మా వాళ్ళకి కూడా నిజంగా కాన్ఫిడెన్స్ వస్తుంది అవునా సేల్ చేయడానికి. ఎందుకంటే మధ్యలో కొన్ని రోజులు బికాస్ ఆఫ్ మై పర్సనల్ వర్క్స్ లేకపోతే నాకు అదర్ దన్ మీకు తెలిసిందే కదా ఇంకొక ప్లాట్ఫామ్ ఉండింది, ఆ ప్లాట్ఫామ్ వర్క్ వల్ల నేను వెళ్ళడం మానేసా పర్చేసింగ్. యూ లిటరలీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఏమైంది తెలుసా అండి, ఒకసారి మీరు అలా టర్న్ చేసుకుంటే అక్కడ ఒక ర్యాక్ ఉంటుంది చూడండి, ఆ ర్యాక్ నేను సెలెక్ట్ చేయండి. మా తల్లులు ఎవరు వచ్చినా కనీసం అవి చూపించారు తెలుసా మీకు. లిటరల్లీ పాపం ఆయన ఏదో పెద్ద ఆయన కష్టపడి ఈ ఇండస్ట్రీలో అంటే హోల్సేల్గా అయినా ఆల్మోస్ట్ 30 years నుంచి చేశారు. వెళ్తున్నాయి రన్నింగ్లో ఉన్నాయని వేసారే అనుకోండి, అసలు వాళ్ళు కనీసం వాటి జోల్కి కూడా పోరండి. అదేంటో అర్థం కాదు. సో వీళ్ళ కాన్ఫిడెన్స్ కోసమైనా సరే పర్టికులర్గా నేనే వెళ్ళి ఎక్కడికైనా సరే ఎంత దూరం అయినా సరే నేనే పర్చేస్ చేసే సిచ్యువేషన్ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా వీడియో. సో ఈ సారీ కాస్ట్ చెప్పాను కదా 1375 ఉండింది. సో విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి వెంటనే 7893846466కి వాట్సాప్ చేసేస్తే మీకు మీ వరకు వచ్చేస్తుంది అన్నమాట. మీకు కనుక నచ్చినట్లయితే మా స్టాఫ్ మీకు ఇచ్చేస్తారు. ఓకేనా. దెన్ మర్చిపోకుండా ఏం చేయాలి, వెళ్ళిపోయే ముందు ఇలా రండి, చూసి వెళ్ళిపోతున్నారండి మీరందరూ. 90% ఉన్నారు అలాగే. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అసలు శారీస్ ఎలా ఉన్నాయి కమెంట్ చేస్తే కదా నాకు తెలుస్తుంది. ఇంకా ఏం తీసుకురావాలో చెప్తే కదా తెలుస్తుంది. ఏమి చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్లాగా. సో మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ శారీస్ మీకు కావాలని కోరుకుంటున్నారు అనేది కూడా నాకు చెప్తే అర్థమవుతుంది అనమాట. ఓకే బాయ్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలిసిపోతాం.